హాయ్ ఫ్రెండ్స్, మనమైతే డే 2 వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పుడు మనమైతే టెంట్ దగ్గరికి అయితే వెళ్ళాలి. మనకు ఒక టెంట్ అయితే ఇస్తారు ఇక్కడ. అక్కడే ఆ టెంట్లోనే బెడ్ అన్నీ ఆడే ఉంటాయి. అక్కడే ఫుడ్ కూడా ఆడే ఉంటుంది. చూద్దాం, మన టెంట్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇప్పుడు మనం ఇక్కడైతే చాలా టెంట్లు అయితే ఉన్నాయి. మనకు ఒక టెంట్ అయితే ఇచ్చారు. మనం ఆ టెంట్ దగ్గరికి అయితే వెళ్దాం. చూడండి, జై శ్రీరామ్. మనకిచ్చిన టెంట్ అయితే ఇదే. టెంట్ సిటీ మొత్తం ప్రదేశం టెంట్ సిటీ అయితే అంటున్నారు. ఇక్కడ మనకిచ్చిన టెంట్ అయితే లోపల ఉండేది బి అన్నమాట. మనకిచ్చిన టెంట్ అయితే ఇదే. ఇంకా నార్త్ వాళ్ళు అయితే ఉన్నారు. వాళ్ళకి టైం అయితే అయిపోయింది. ఇంకా వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా మనకి ఇదంతా అందరూ స్నానాలు అయితే చేసుకుని రెడీ అయితే అవుతున్నారు. ఇంకా స్నానం చేసుకుని తినేసి మనం అయితే దర్శనానికి అయితే బయలుదేరాలి. భోజనం అయితే వచ్చాము మనం ఫ్రెష్ రెడీ అయిపోయి. ఇక్కడ భోజనం కూడా ఫ్రీయే. మన ఇక్కడ నుంచి దర్శనం వెళ్ళడానికి బస్సు కూడా ఫ్రీయే మనకి. నిజంగా సూపర్ అయితే సూపర్. ఇక్కడ మనం దర్శనానికి అయితే రెడీ అయిపోయాము. ఇప్పుడు మన దర్శనానికి అయితే బయటకు అయితే వెళ్తున్నాము. నిజంగా చాలా హ్యాపీ అయితే ఉంది. అయోధ్యని చూడాలనే ఒక హ్యాపీనెస్ అయితే ఉంది నాకు. అయోధ్య గుడి క్యూ దగ్గరికి అయితే ఎంటర్ అయిపోయాము. చూస్తున్నారు కదా జనాలు. యాక్చువల్గా ఈరోజే మహాశివరాత్రి కూడా ఈరోజే. అందువల్ల జనాలు కూడా అయితే ఫుల్గా అయితే ఉన్నారు. మనమైతే ఇప్పుడు అవతల క్యూ లేని మనకి క్యూ అయితే ఇదే. చాలా పెద్ద క్యూ అయితే మనకి ఉంది, ఇబ్బంది లేదు. అలాగే మనకి వికలాంగులు ఎవరంటే మధ్యలో దారి ఉంది, విఐపీలకు ఉంది. నిజంగా సూపర్ అయితే సూపర్ ఉంది. ఇంకా ఇప్పుడే కొత్తగా అయితే కడుతూ ఉంది. ఇక్కడైతే ఫుల్ స్కానింగ్ చెకింగ్ అయితే ఉంది. తర్వాత మనం ఇక్కడ నుంచి బయట రాగానే మనకి ఇక్కడ పక్కన చెప్పుల స్టాండ్ అయితే ఉంది. అక్కడ చెప్పులు పెట్టేసి మనం స్ట్రైట్గా ఉన్న లాకర్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఆ లాకర్లో బ్యాగ్, మొబైల్స్ అన్నీ అక్కడైతే పెట్టాలి. ఇదే లాకర్స్. మనమైతే వచ్చేసాము. ఇక్కడ నుంచి పెట్టేసి డైరెక్ట్ దర్శనానికి అయితే వెళ్ళిపోవాలి.
జై శ్రీరామ్. మనమైతే దర్శనం చేసుకుని అయితే లాగర్ దగ్గర వచ్చేసాము. మన మొబైల్ కూడా తీసుకున్నాము. అయితే ఇప్పుడైతే మనం బయటికి వెళ్ళి చెప్పుల స్టాండ్ దగ్గరికి అయితే వెళ్ళాలి. నిజంగా అద్భుతంగా అయితే ఉంది గుడి మాత్రం. సూపర్ సూపర్. మీకు కనిపిస్తున్న గుడి బ్యాక్ సైడ్ మాత్రమే గుడి అయితే ఉంటుంది. ఇక్కడ చాలామంది అయితే వెళ్తారు. బట్ అక్కడ వెళ్ళగానే మనకి 3 క్యూలు అయితే వస్తాయి. సెంటర్ క్యూ అయితే మనం స్టార్ట్ నుంచి అయితే స్వామివారిని చూసుకుంటూ వెళ్ళొచ్చు. అలాగే రైట్ క్యూ అయితే మనం స్వామివారిని దగ్గరగా చూడొచ్చు. లెఫ్ట్ క్యూ అయినా స్వామివారి దగ్గర చూడొచ్చు. నేనైతే సెంటర్ క్యూ అయితే వెళ్ళాను. నాకైతే చాలా హ్యాపీ అయితే అనిపించింది. మీరు కూడా సెంటర్ అయితే వెళ్ళండి మొదటిసారి. మీకు కనిపించేది అయితే రాజ్కోట. అది సీతారామ స్వామి ఇక్కడి నుంచే అయోధ్యని పరిపాలించారని చెప్పారు. రేపు మార్నింగ్ అయితే వస్తాము. ఇప్పుడైతే అని క్లోజ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం వెళ్ళే గుడి అయితే హనుమాన్ గిరి. ఇది హనుమాన్ స్వామి ఇక్కడే ఉన్నారు. ఆయన గుడి ఇది. अरे देखो हमारे पैर न छुओ। भीड़ हो तो इधर से एंट्री मारिए, इधर से మనమైతే రిటర్న్ అయితే టెంట్ సిటీ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. మనం ఇప్పుడు మనం బస్ స్టాండ్ దగ్గరికి అయితే వెళ్ళాలి, ఫ్రీ బస్ దగ్గరికి. ఈరోజు శివరాత్రి సందర్భంగా అయితే ఇక్కడ బాగానే చేస్తున్నారు. ఈరోజు శివరాత్రి రోజు వచ్చాము మేము అయోధ్యకి. ఇక్కడైతే బాగా ఉత్సవం అయితే చేస్తున్నారు. हरे हरे बोले नमः शिवाय। ओम नमः शिवाय, नमः शिवाय। जय श्री राम।